వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ ఫర్స్ 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ కోసం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి ఒక 1 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం రండి. ఏంటంటే ఐడెంటిఫై ద కరెక్ట్ రిలేషన్. ఒక కరెక్ట్ రిలేషన్ ఐడెంటిఫై చేయమంటాడు. సిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. సిఎస్ఏ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అడుగుతారండి. ఇవన్నీ హెమిస్ఫియర్ కి సంబంధించిన ఫార్ములాస్. సో ఈ విధంగా ఉంటుంది హెమిస్ఫియర్. దీన్ని కర్వ్ అంటారండి. హెమిస్ఫియర్ కర్వ్ అంటారండి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడిగాడండి. చూడండి, ఒక హెమిస్ఫియర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే కర్వ్ రెండు సర్కిల్స్ వల్ల ఫామ్ అవుతుంది. మరి ఒక సర్కిల్ కి ఏరియా పై ఆర్ స్క్వేర్, ఇంకో సర్కిల్ కి ఏరియా పై ఆర్ స్క్వేర్. కాబట్టి టోటలీ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2 పై ఆర్ స్క్వేర్ అంటారు. 2 పై ఆర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2 పై ఆర్ స్క్వేర్. పి కి 2 అండి ఆన్సర్. పి కి 2 ఎక్కడ ఉంది చూడండి. పి కి 2 ఒక దగ్గరే ఉంది. సి ఈజ్ ద ఆన్సర్. మిగిలిన రెండు మనం చూస్తే టిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్ఫియర్ అంటే ఈ కరువు తో పాటు ఈ సర్కిల్ ని కూడా మనం కలిపితే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఈ కరువు అంటే 2 పై ఆర్ స్క్వేర్. మరి ఈ సర్కిల్ కి ఏరియా ఫార్మేట్ అంటే పై ఆర్ స్క్వేర్. ఈ 2 పై ఆర్ స్క్వేర్ ఇది ఒక పై ఆర్ స్క్వేర్ ఎన్ని అంటే 3 పై ఆర్ స్క్వేర్ అయ్యాయి. సో టిఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 3 పై ఆర్ స్క్వేర్. క్యూబ్ 3 అండి. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ అని చెప్పొచ్చు. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. మనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆర్కు 1 కాబట్టి సి ఇస్ ద ఆన్సర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా మీరు చేస్తే 1 రూపీ కాయిన్ మీ పాకెట్ లో ఉంటుంది. యూస్ చేసుకోండి. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి. 100 కి 100 మార్క్స్ వస్తాయా రావు అనేది డిసైడ్ చేసి 1 మార్క్ క్వశ్చన్స్ కాబట్టి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ యూస్ చేసుకోండి. రామానుజన్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న పొందుపరిచాను. యూస్ చేసుకోండి. జై హింద్.